ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు కాకి ఎద్దు. అనగనగా ఒక కాకి. కాకి అంటే తెలుసు కదా రేయాంష్? కాకి అంటే క్రో. ఎస్, అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు అంటే ఒక ఫార్మర్, అతని వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన అలసటతోటి పశువుల పాక ముందు గడ్డిని నెమరవేస్తుండేది. రెండూ కలిసి కష్టసుఖాలు చెప్పుకునేవి. ఒకరోజు ఎద్దును చూసిన కాకి, మిత్రమా, నువ్వు ఎంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని వేసి పగలంతా చాకరీ చేయించుకొని సాయంత్రానికి 4 గడ్డి పరకలు కాస్త కుడితి నీ మొహాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు. నీ గిట్టలన్నీ అరిగిపోయాయి, మెడ బాగా ఉరుసుకుపోయి మచ్చలు ఏర్పడ్డాయి. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున ఖర్చుకొని పోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? దొంగతనం చేయడం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా అని కాకి ఎద్దుతో చెప్పడం మొదలుపెట్టింది. ఇకనైనా నిజం గ్రహించు, నీ బంధనాలు తెంచుకో. అనవసరంగా ఈ రైతు దగ్గర నువ్వు ఉండి నీ ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు. నిన్ను ఆ రైతు అవసరాల కోసం వాడుకుంటున్నాడు అని అన్ని చెడ్డ మాటలు నేర్పించడం స్టార్ట్ చేసింది. హాయిగా వెళ్ళి అక్కడ ఫారెస్ట్లోకి వెళ్ళిపో, అక్కడ నీకు నచ్చిన గడ్డి నువ్వు తినొచ్చు అని చెప్పింది. అప్పుడు ఆ ఎద్దు, చూడు కాకి మిత్రమా, నీవు అనుకున్నట్టు నేనేం చాలా బాధపడడం లేదు. నా కష్టంతో నేను ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే కాక ఎంతోమంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి నాకు ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. నేను దొంగతనం చేయడం వల్ల అందరూ నన్ను దొంగ అని పిలుస్తారు. నాకు ఎవ్వరు కూడా మంచి స్నేహితులు ఉండరు. దొంగతనం చేయడం అనేది నువ్వు అనుకున్నట్టు మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా దొంగ అనేవాడు దొరకక తప్పదు. అప్పుడు మనని ఈ సమాజము ఒక దొంగలాగే చూస్తుంది. మనతో ఎవ్వరూ సరిగా మాట్లాడరు, మనతో ఎవ్వరూ సరిగా ఆడుకోరు. కాబట్టి దొంగతనం చేయడం అనేది చాలా చెడ్డ విషయం. ఇంకో విషయం, నువ్వు అంటున్నావు నాకు ఎలా పడితే అలా నేను ఫ్రీగా నాకు ఫుడ్ వస్తుంది అని నువ్వు చెప్తున్నావు. నువ్వు చేసేది మంచి పని కాదు మిత్రమా. వేరే వాళ్ళ ఫుడ్ను నువ్వు లాక్కొని తినడం చాలా బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పింది ఎద్దు. అప్పుడు కాకి ఈ మాటలన్నీ విని, నిజమే కదా, నేను చాలా తప్పు పని చేస్తున్నాను. ఎవరిదో ఫుడ్ నేను వాళ్ళ ముక్కులో నుంచి వాళ్ళ నోట్లో ఉన్న ఫుడ్ నేను నా ముక్కుతో తీసుకొని ఖర్చుకొని వెళ్ళిపోయి తింటున్నాను హాయిగా. కానీ వాళ్ళు నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారు. నిజంగా ఇలా బ్యాడ్గా ఉండడం మంచి పద్ధతి కాదు. నేను కూడా ఈ ఎద్దులా కష్టపడతాను, నేను కష్టపడే ఫుడ్ సంపాదించుకుంటాను అని అన్నది. అప్పుడు తన ప్రవర్తన మార్చుకోమని చెప్పిన ఎద్దుకు చాలా థ్యాంక్స్, నువ్వు వల్ల నాకు మంచి విషయాలు తెలిసినాయి. నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పి నేను మార్చడానికి ప్రయత్నం చేశాను. కానీ నీ కష్టంలోనే నువ్వు సుఖాన్ని పొందుతున్నావు. నువ్వు 10 మందికి నిజంగా నువ్వు అన్నట్టు రైతుకి నువ్వు సహాయపడి ఆ రైతు వలన చాలామందికి ఆహారం దొరకడము ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పింది కాకి. కాబట్టి పిల్లలు, ఎదుటివారు మనను మార్చడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చెప్పే మంచిని మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు చెప్పే చెడును మాత్రం మనం అస్సలు పట్టించుకోకూడదు అని చెప్పేదే ఈ కాకి ఎద్దు కథ.